సత్యసాయి జిల్లా కదిరిలోని శివసాయి కంపెనీ క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. శివసాయి కంపెనీ యజమాని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పేలుడుకు ఉపయోగించే కంప్రెషర్ ట్రాక్టర్, 100 మీటర్ల కేబుల్, డ్రిల్లింగ్ మెషిన్, నిక్కర్ బాక్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లా కదిరిలోని శివసాయి కంపెనీ క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. శివసాయి కంపెనీ యజమాని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పేలుడుకు ఉపయోగించే కంప్రెషర్ ట్రాక్టర్, 100 మీటర్ల కేబుల్, డ్రిల్లింగ్ మిషన్, నిక్కర్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అదే వైసీపీ నేత సాయి ప్రణీత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఏదైతే సాయి ప్రణీత్ రెడ్డి కంపెనీకి చెందిన క్వారీలో అక్రమంగా పేలుడు పదార్థాలు నిర్వహించారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిర్వహించి పేలుస్తున్నారంటూ కూడా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. ఏదైతే శివసాయి కంపెనీలో సంబంధించిన క్వారీలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో సాయి ప్రణీత్ రెడ్డితో పాటు సాయి ప్రణీత్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు పైన కూడా కేసు నమోదు చేశారు. పేలుడుకు ఉపయోగించే కంప్రెసర్ తో పాటు 100 మీటర్ల కేబుల్, డ్రిల్లింగ్ మిషన్స్, పేల్చేందుకు ఉపయోగించే ఇతర సామాగ్రి మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసి అక్రమంగా కోట్ల రూపాయలు మైనింగ్ చేశారంటూ కూడా గతంలో సాయి ప్రణీత్ రెడ్డిపై కేసు నమోదైంది. కేసు నమోదైనప్పటికీ కోట్ల రూపాయల ఫైన్ విధించినప్పుడు కూడా చెల్లించకుండా అక్రమంగా క్వారీ చేస్తూనే ఉన్నారు. ఇదే సందర్భంలో పేలుడు పదార్థాలను కూడా నిర్వహించారంటూ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు నిన్న ఆ క్వారీలో తనిఖీ చేపట్టారు. తనిఖీలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో సాయి ప్రణీత్ రెడ్డితో పాటు కంపెనీకి సంబంధించిన శివసాయి కంపెనీకి సంబంధించిన మరో ఇద్దరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో సాయి ప్రణీత్ రెడ్డి ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసి అక్రమంగా క్వారీ చేశారు. అక్రమంగా విదేశీలో క్వారీ చేయడంతో పాటు కోట్ల రూపాయలు గడించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయి ప్రణీత్ రెడ్డి కంపెనీకి సంబంధించిన శివసాయి కంపెనీకి సంబంధించిన క్వారీలో కొలతలు వేశారు. సాయి ప్రణీత్ రెడ్డి ఏదైతే అనుమతి మేరకు క్వారీ చేయకుండా అనుమతులను బేఖాతరు చేసి నిబంధనలను ఉల్లంఘించి క్వారీ చేశారు. కోట్ల రూపాయలు గడించారంటూ కూడా అధికారులు నివేదించారు. అందులో భాగంగా కూడా క్వారీని సీజ్ చేశారు. సీజ్ చేసినప్పటికీ ప్రణీత్ రెడ్డి వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా పేలుడు పదార్థాల నుంచి బ్లాస్టింగ్ చేస్తూ క్వారీ చేస్తుండటంతో పోలీసులు నిన్న తనిఖీ చేసి పేలుడు పదార్థాలతో పాటు సాయి ప్రణీత్ రెడ్డి మరో ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఇటువైపు మైనింగ్ అధికారులు కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. పూర్తి స్థాయిలో దీనిపైన విచారిస్తున్నట్లు కూడా పోలీసులు మైనింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.